బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటవీశాఖ అధికారులను పెద్ద పులి పరుగులు పెట్టేస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో రోజుకో ప్రాంతంలో పులి సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇవాళ కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లోకి పెద్ద పులి దూరింది. వెంటనే పాడుబడిన ఇంట్లో నుంచి పొలాల్లోకి దూకింది. అక్కడి నుంచి పంట పొలాలను దాటుకొని సమీపంలోని మరో ఇంటిలోకి పెద్ద పులి వెళ్ళింది. ఇక అంతకుముందు కూర్మాపురం గ్రామంలో ఓ దూడను పెద్ద పులి చంపి తినేసింది. పులి కోసం వేటాడుతున్న అటవీశాఖ అధికారులు పెద్ద పులిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పులి ఉన్న ఇంటి చుట్టూ బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో పులి కూర్మాపురం నుంచి ఎండగంటి వైపు పరుగులు తీసింది. అక్కడకు చేరుకున్న ప్రజలు పులిని చూసి భయంతో పరుగులు తీశారు. ఓ ఇంట్లో దాగున్న పులికి ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా అది ఒక్కసారిగా గోడ దూకి అరటి తోటలోకి పారిపోయింది. ప్రస్తుతం కూర్మాపురం గ్రామంలోని ఓ పాకల పులి దాగి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. పులిని త్వరలోనే పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు. పోలీసులు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పామరు పాఠశాల నుంచి పులి భయంతో పిల్లలు తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం పెద్ద పులి కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇక అటవీశాఖ అధికారులను పెద్ద పులి అయితే పరుగులు పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, తూర్పు గోదావరి జిల్లాలో రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఇంట్లో భాగంలో పులి సంచారం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే అది షూట్ చేసేలోపు చుట్టూ ఉన్న ప్రజలు అలజడికి భయపడి పక్కనే ఉన్న పొలంలోకి ఉరుకులెత్తు పరిగెట్టింది. అయితే సుమారు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఒక పాకలోకి దూరింది. ప్రజలు అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఇల్లుల్ని ఖాళీ చేసి చుట్టూ కూడా ఇంట్లో తలుపులు మూసివేసుకుని బయటికి ఆవుల్ని రావద్దని కూడా అక్కడ అధికారులు అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునే క్యాప్చర్ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరో కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా అధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇప్పటి వరకు పులి కేవలం జంతువులపై మాత్రమే దాడి చేసిందని, మనుషులపై ఎటువంటి దాడి జరగలేదని కూడా అధికారులు తెలిపారు. పులి సంచరించే ప్రాంతంలో ఎటువంటి అలజడి శబ్దాలు సృష్టించవద్దని కూడా సూచించారు. దాంతో పాటుగా కూడా పులి స్వభావం చాలా సెన్సిటివ్ గా ఉండడంతో దాని కదలికలు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే పులి కదలికలపై కూడా అటవీ శాఖ నిరంతరం నిఘా కొనసాగుతుంది. అవసరమైన సమాచారం మేరకు కూడా ఎవరిని సత్యనారాయణ, ఇప్పటికే అటవీశాఖ టీంలు అయితే పులి కదలికలపై నిఘా అయితే కొనసాగిస్తున్నారు. చివరిసారిగా పులి అసలు ఎక్కడ కనిపించింది? చివరిసారిగా పులి కోరమిల్లి వైపు అయితే వెళ్ళింది. ఇది కుర్మాగారం నుంచి, ఆ గ్రామం నుంచి కోరమిల్లి వైపు ఉన్న తోటల్లో పారిపోయిందని తెలుస్తుంది. అయితే అక్కడ మళ్ళీ ఒక ఇంట్లో దాగినున్నది స్థానికంగా తాజా సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే అటవీ శాఖ అధికారులు తోటను చుట్టుముట్టి అక్కడ పులిని బంధించేందుకు అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. శ్రావణి, సత్యనారాయణ, మరి ప్రజలను బయటకు రావద్దని అధికారులు ఏమైనా సూచించారా? అలాగే పశువులను కూడా జాగ్రత్తగా ఉంచేలా ఏర్పాట్లు ఏమైనా చేశారా? పశువులైతే అక్కడ ఏంటంటే పశువులు పంట పొలాల్లోనే కూడా స్థానికంగా అక్కడ రైతులు పొలాల్లోనే ఈ గేదెలు అని కానీ ఆవులు కానీ ఉంటాయి. అయితే అప్పటికప్పుడు ఈ పులి రావడంతో కూడా అక్కడ ఉన్న రైతుల్లో కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందాక పాకలకు దూరిన ఒక చిన్న దూడను కూడా తిన్నది అని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా గంభీరంగా ఉంది, చాలా ఈ గర్జిస్తుందని కూడా చాలా భయాందోళనకు గురయ్యారు ప్రజలు కూడా.
ఎందుకంటే ఇంత పెద్ద పులి రావడం అనేది చిన్న విషయం కాదు. ఈ గత వారం రోజులకు కూడా ఈ పులి రాజమహేంద్రవరం, రాజానగరం, మెండపేట పలు నియోజకవర్గాల్లో కూడా అనేక జంతువుల్ని చంపుతూ కూడా ఈ పులి రాత్రి వేళల్లో పంజా విసురుతుంది. పగల మాత్రం సేద తీరుతుందని చెప్పుకోవచ్చు శ్రావణి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel